ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్ ముచ్చట్లు. ఈరోజు మన స్టోర్లో ప్రిపేర్ చేసిన నార్మల్ దోశ బ్యాటర్ని అయితే ఎలా ప్యాక్ చేస్తాము అండ్ మీ వరకు ఎలా రీచ్ అవుతుంది అన్నది అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో చూస్తున్నారు కదా, నేనైతే దోశ బ్యాటర్ని నీట్గా ప్యాక్ చేస్తున్నాను. ఇది 1 kg ప్యాకెట్ అండి. సో మీరు ఇందులో వాటర్ అండ్ అలాగే సాల్ట్ వేసుకొని మీరైతే దోశ వేసేసుకోవచ్చు. ఇది చూడడానికి చాలా చిక్కగా అయితే ఉంది. సో మీరు కొంచెము వాటర్ అయితే యాడ్ చేసుకొని దోసాస్ అయితే వేసుకోవచ్చు అండి. ఇలా 1 kg ప్యాకెట్ ప్యాక్ చేయగానే ఇమీడియట్గా సీల్ అయితే చేసేస్తాను. అండ్ సీలింగ్ కూడా వచ్చేసి నేను 2 times సీల్ చేస్తాను, కాబట్టి మీకు ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా మీ వరకు అయితే సేఫ్గా రీచ్ అయిపోతుంది. మనం ఇక్కడ ఏవి ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు. ప్యాక్ చేయగానే ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి 1 week వరకు ఫర్మెంటేషన్ ఎక్కువ అవ్వకుండా పుల్లగా ఉండకుండా బ్యాటర్ అయితే మంచిగా మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది. సో ఇలా 1 kg ప్యాక్స్ చేశాను కదండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 kg ప్యాకెట్ కూడా చేస్తున్నాను. సో కొంచెం చిన్న ఫ్యామిలీస్ అలాగే బ్యాచిలర్స్కి బాగా యూస్ఫుల్ అయ్యేటట్టు నేను ఇక్కడైతే 1/2 kg బ్యాటర్ని కూడా ప్రిపేర్ చేసేసి సీల్ చేస్తున్నాను. సో మన దగ్గర 2 sizes కేజీ అండ్ 1/2 kg బ్యాటర్స్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ నీట్గా ప్యాక్ చేసిన తర్వాత మేమైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము. మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. లేదు అంటే స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా మన బ్యాటర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నార్మల్ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అండ్ అలాగే మిల్లెట్స్తో కూడా ఉంటాయండి. సో చెక్అవుట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు